హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు వీడియోస్ చేస్తూ, వర్క్ చేస్తూ చాలా బిజీ అయిపోయాము అసలు. ఈ క్రిస్మస్ కదా! కొంచెం స్పెషల్‌గా ఏమైనా చేసుకుందాం సింపుల్‌గా అని చెప్పి, ఇలా మేము ఈరోజు నేను, నా చెల్లి కలిసి సేమియా పాయసం చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇందులో మేము షుగర్ లేకుండా కొంచెం చెరుకు బెల్లం అంటారు చూడండి, అలా చెరుకు బెల్లం ఏసి, హనీ ఏసి సేమియా పాయసం చేసుకున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంది. షుగర్ ఏసుకుంటే ఇప్పుడు డయాబెటీస్ చాలా ఎక్కువొస్తుంది కాబట్టి, అందుకని దానికి సప్లిమెంట్‌గా తేనె ఇది వాడాము. ఎప్పుడూ జ్యువెలరీ వీడియోసే కాకుండా అప్పుడప్పుడు కొంచెం మీకు బోర్ కొడతా ఉంటది, కొంచెం రిఫ్రెషింగ్‌గా మాకు ఉంటదని చెప్పి, ఇలా ఈరోజు ఈ రెసిపీ షేర్ చేశాము. సరదాగా చేసుకున్నాము. సో, మీకు గూడా అది షేర్ చేద్దామని ఇలా అప్‌లోడ్ చేశాను. చాలా అంటే చాలా బావుంది. అప్పుడప్పుడు మనం వర్కే కాకుండా ఇలా చేసుకొని మనకు మనం ఓన్‌గా తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరుంటది. ఒక ప్రోడక్ట్‌ని మన చేతుల గుండా మనం తయారు చేసినప్పుడు వచ్చే ఆనందమే వేరు. దాన్ని మనం తింటా ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు. కొంచెం మన మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అయితది. అందుకే అప్పుడప్పుడు మనకి బోర్ కొట్టినప్పుడు ఏదో ఒకటి వంట చేయడమే కాదు, ఏదో ఒకటి ఇల్లుని క్లీన్ చేయడం అట్లా ఏదో ఒక వర్క్ చేస్తే ఆ స్ట్రెస్ నుంచి మనం చాలా రిలీఫ్ అయితుంది. చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటాము. మళ్ళీ నార్మల్‌గా మనం బ్యాక్ టు వర్క్ వచ్చినప్పుడు చాలా ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతాము. ఇంట్లో కూడా అంతే, మనకి ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాం. కాబట్టి మన కోసం మనం ఏదో ఒకటి చిన్నది, అది ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ సేమియా పాయసం మీకు తినాలనిపించింది చేసుకొని మన కోసం మనం చేసుకొని తింటాం. ఎందుకంటే మన ఫ్యామిలీ కోసం మనం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం. సో, మన కోసం కూడా మనం కొంచెం చేసుకోవాలి కదా! అలాగా. ఇంకా మీకు జ్యువెలరీ అంటారా? మీకు చాలా వీడియోస్ పెడుతున్నానండి. మీరు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే నన్ను సపోర్ట్ చేస్తా, లైక్ చేస్తా, షేర్ చేస్తా ఉండండి. కొత్తగా కాబట్టి కొన్ని ఏమైనా మిస్టేక్ చేస్తే కొంచెం రెక్టిఫై చేసుకుంటూనే మీరు చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ.